మాట్లాడారు చూద్దాం. ఖచ్చితంగా అవన్నీ కూడా మనకు రావాలి. 2014 నుంచి 24 ఆయన ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. అంటే నీరో ఫిడేల్ అని పాతది, బహుశా ఇప్పుడు యోగముద్రలో ఉన్నట్టున్నాడు. మన ఈనాడులో ఒక కార్టూన్ వచ్చింది, యోగముద్రలో చంద్రబాబు ఉన్నాడు. అంటే చుట్టూ ఏం జరుగుతున్నా ఆయనకు అనవసరం. మనల్ని కూడా అదే చేయమంటున్నాడు. ప్రజలందరూ యోగ నిద్రలోకి వెళ్ళండి. రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది, ఏ సమస్య ఉండదు. ఆయన అమరావతి ఒక పక్క తయారవుతుంటుంది, ఆయన ప్రశాంతంగా ఉంటాడు. 75 ఏళ్ళ వయసులో ఆయనకి ఇరిటేషన్ తెప్పించకూడదు, ఎవరు క్వశ్చన్లు వేయకూడదు. క్వశ్చన్లు వేస్తే బీపీ పెరిగిది ఇట్లా తిట్టి ఆయనకేమవుతుంది, మళ్ళీ మనమే భయపడాలి. ఆయన ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ప్రజలు లెక్కలేకేసుకోడు, ప్రజల అవసరం ఉంది అని కూడా ఆయన అనుకోడు. ఇది రాష్ట్ర పరిస్థితి. బట్ ఈరోజు నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వట్లేదు. ఆయనకు కావాల్సింది ప్రజలే అడగాలట్లా. ప్రజలు మీ దగ్గరికి ఎలాగూ రాలేరు. ఆయన కన్నా ధైర్యం చేసి ప్రజల దగ్గరికి నాయకులను పంపితే, మన మా నాయకుడు పిలిపించినట్టు ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకు మీ బాండ్ పేపర్లు తీసి పెట్టుకొని చూపించి, అయ్యా ఇప్పటికి ఇంత బాకీ ఉన్నారు, వడ్డీ ఎంత ఉంటుందో, ఇప్పుడు మరి బ్యాంకు వడ్డీ ఎంత ఉందో అదన్నా వేసి మాకు ఇవ్వండి అని చెప్పి అడగాల. ఆ మేరకు వాళ్ళ దగ్గర మళ్ళీ బాండ్ రీరైట్ చేయించుకునే ఏదో చేయించుకునే ప్రయత్నం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. తగలబడుతుంది. సో అదండి వెంకటరెడ్డి గారు, మీకు బాధ్యత లేదు, మీరు ప్రతిపక్షంలో కూర్చోరు, మీరు రారు, మీకు ఆ హోదా ఇస్తే కానీ మీకు అదేంటి దాంట్లో మరి ఏముందో, భూమికి ఏమన్నా 5 అడుగులు ఎత్తులు ఉంటారా? ఒకవేళ హోదా ఇస్తే అదే కుర్చీలో కూర్చుంటారు కదా, వచ్చి కూర్చొని మాట్లాడచ్చు కదా. వాళ్ళు ఏమంటున్నారు, ఆయన వచ్చి కూర్చుంటే కదా మేము చెప్పేది లెక్కలని. మీరు వచ్చి కూర్చోకపోతే వాళ్ళు లెక్కలకి చెప్పరు, జనాలకు అర్థం కాదు. 2014 నుంచి 19 వరకు వాళ్ళేం పెట్టారు, 19 నుంచి 24 వరకు మీరేం తగలబెట్టారు, ఇవన్నీ జనాలకు అర్థం కావాలి కదా. బాబు పాలూరు గారు కానీ బండారు వంశీకృష్ణ గారు కానీ వారు వెలుబుచ్చిన ఆవేదనలో సహేతుకత ఉంది. మీరేమంటారండి? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, వెరీ గుడ్ మార్నింగ్. సరే, మేము ఇప్పుడు ప్రతిపక్షంలో లేవు, మా ప్రతిపక్ష హోదా కూడా లేదు, సాధారణ ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ అని అనుకునే వాళ్ళు మా మీద ఎందుకు విమర్శలు చేయటం? మేము వాళ్ళ దృష్టిలో ప్రతిపక్షం కూడా కాదు కదా. ప్రతిపక్ష పార్టీ అయితే వాళ్ళు విమర్శలు చేస్తున్నాం, ఇదిగోండి ప్రతిపక్ష నాయకుడు అనొచ్చు. మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడు కాదు మీరు, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని మరి మా మీద ప్రతిరోజు విమర్శలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన జరిగిన 5 రోజులు అయితే ఇంకా రోజు దాని మీద రచ్చేందుకు? ఇది ఒక పాయింట్. 2, మీరు ఇందాక క్లియర్గా ఒక ముఖ్యమంత్రి హోదాలో రిషికొండకు సంబంధించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రిషికొండకు మీరు డబ్బులు వృధా చేశారు, సో మేము యోగాంధ్ర పేరుతో ఖర్చు పెడితే తప్పేంటి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నేను క్లియర్గా అడుగుతున్నా, 300 కోట్లు కాదండి ఇంకా ఎక్కువ ఖర్చు చేశారంటున్నా. ఎందుకంటే 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు అయ్యారని చెప్పారు వాళ్ళు. దాంట్లో చాలా ఫేక్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, దాని పేరుతో ఒక దోపిడీ జరిగింది. 2 కోట్ల మందికి సంబంధించి మ్యాట్లు ప్రభుత్వం ప్రొడ్యూస్ చేయటం, అదేవిధంగా 2 కోట్ల మందిలో వాళ్ళందరికీ అక్కడ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వచ్చినాక స్నాక్స్, వాళ్ళకి వాటర్ బాటిల్స్, వాళ్ళకి పొద్దున బిస్కెట్ ప్యాకెట్లు, ఇవన్నీ 2 కోట్ల మందికి. 2 విశాఖపట్నంలో 5 లక్షల మందికి తరలించామని చెప్పారు, దాంట్లో 3 లక్షల మంది వచ్చారు. వాళ్ళ అఫీషియల్ లెక్కలు వాళ్ళ మీరు పత్రికల్లో చూస్తే తెలిసింది. 10,000 బస్సులు పెట్టారు, 10,000 బస్సులు జనాలను బలవంతంగా తీసుకొని వచ్చారు, డ్వాక్రా మహిళల్ని. మీరు అన్నట్టు యోగా మంచిదే కాదని ఎవరు, ప్రతి సచివాలయం పనిలో పెట్టండి, ప్రతిరోజు యోగాకు సంబంధించి సెంటర్లు పెట్టండి, ఎవరు వద్దన్నారు? మీరు అన్న 75 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పారు, ఇంకా ఇవ్వాల. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 75 కోట్లు కాక రాష్ట్ర ప్రభుత్వం వివిఐపికి రూమ్స్, స్టార్ హోటల్స్ లో విఐపికి రూమ్స్, ఎమ్మెల్యేలు మంత్రులు కేంద్రం నుంచి వచ్చినటువంటి సెక్యూరిటీ, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సెక్యూరిటీ, ఇక్కడికి సంబంధించినటువంటి పోలీసులు, వీళ్ళందరికీ సంబంధించి సెక్యూరిటీ. ఒక ప్రధానమంత్రి ఒక రోజు పర్యటనకు వస్తే నార్మల్ పర్యటనకే 30 నుంచి 40 కోట్లు అవుతాయి సార్. కానీ ఒక నెల రోజుల ముందే ఒక పెద్ద ప్రిపరేషన్, ఒక 5 లక్షల మంది జనాలను ఒక చోట కూర్చోబెట్టే కార్యక్రమం, మొత్తం గ్రీన్ మ్యాట్లు వేసి వాళ్ళందరికీ మ్యాట్లు, వాళ్ళందరికీ ఏదైతే ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తామనే కార్యక్రమానికి నేను 300 కోట్లు పైగా ఖర్చు అయిందని మేము ఆరోపిస్తున్నాం. మీరు చెప్పండి, ఇదిగో ఈ జిల్లా కలెక్టర్కి ఎంత రిలీజ్ చేసాం, ఈ జిల్లా కలెక్టర్కి ఎంత రిలీజ్ చేసాం, ఎంత అయ్యింది, ఇదిగో మ్యాట్లకి ఎంత, వాటర్ బాటిల్కి ఎంత. ఎందుకంటే 350 రూపాయలు కాస్ట్లీ భోజనం కదా. మీరు మొన్న బుడమేరు వరదొస్తే విజయవాడలో ఒక ప్లేట్ పులిహారకి 340 రూపాయలు ఖర్చు పెట్టారు కదా. మరి ఇక్కడ ఈ బిస్కెట్లకి ఎంత ఖర్చు పెట్టారో, చాక్లెట్కి ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. 75 కోట్ల వరకు వేగు లెక్కొద్దు, మీరు అధికారంలో ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. 2, ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ రిషికొండకు సంబంధించి అది ప్రభుత్వ భవనం, జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనం కాదు. ఇదే మరి నిన్న అన్నట్టుగా మీరు ప్రధానమంత్రి